చాలా చాలా మంచి రెస్పాన్స్, చాలా ఎమోషనల్ రెస్పాన్స్. థ్యాంక్ యూ సో మచ్. చూసిన వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది. మీరు కూడా మిస్ అవ్వకుండా థియేటర్లో చూడండి. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం, వెరీ ఎమోషనల్ ఫిలిం. ఇప్పుడు సమాజంలో జరుగుతున్నవన్నీ, ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి అన్నీ మీరు ఈ సినిమాలో చూడొచ్చు. సో ఒక బ్యూటిఫుల్ మెసేజ్తో సొసైటీకి మంచి చేసే అటువంటి సినిమా. డు నాట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది అమేజింగ్ రెస్పాన్స్. అందరికీ నమస్తే. ఈరోజు మన సినిమా రిలీజ్ అయింది. నేను ఫస్ట్ మూవీ, ఈరోజే నేను ఫస్ట్ మూవీ మొత్తం చూశాను. సో నాకే చాలా బాగా అనిపించింది. సో అందరికీ నచ్చింది అనుకుంటా. సో మీరందరూ థియేటర్కి వచ్చి చూడండి, మనని సపోర్ట్ చేయండి. అండ్ ఎస్, ఎక్సైటెడ్. థ్యాంక్ యూ సో మచ్. చూడాలి. సూపర్ అంటే సూపర్ ఉందన్న. చైతన్య గారు ఎలాగ తీశారు, పర్ఫార్మెన్స్ అయితే మామూలు లేదు. సినిమా ఇంత సక్సెస్ గా ఇంతమంది ఆదరాభిమానాలు పొందింది. సో చైతన్య గారి మాటల్లో ఈ సినిమా గురించి మనం విందాం. థ్యాంక్ యూ సో మచ్. అమేజింగ్ రెస్పాన్స్. చాలా బాగా వచ్చింది సినిమా. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఎమోషనల్ ఫిలిం. మేము కూడా ఈ సినిమా అంతా చేసినా కూడా మళ్ళీ వీ వర్ వెరీ ఎమోషనల్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. తప్పకుండా థియేటర్స్లో చూడండి. డు నాట్ మిస్ ఇట్. రేపు ఎల్లుండి ఇంకా మీ దగ్గర ఉన్న థియేటర్లో, మోర్ థియేటర్స్లో వస్తుంది. సో మిస్ అవ్వకండి థియేటర్స్లో. ఒక సొసైటీకి ఒక మంచి సినిమా అని ఇచ్చాము, సొసైటీకి ఉపయోగపడే ఒక సినిమా చేశాము. దాంతోపాటు మీరు అందరూ ఎంజాయ్ చేసేటువంటి సినిమా చేశాము. ప్లీజ్ డు నాట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. వాచ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఎలక్షన్ మూవ్మెంట్స్ లో ఇలాంటి మూవీ తీసుకురావాలని ఎందుకు అనుకున్నారు? అంటే ఆంధ్రాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో అలాంటి టైంలో ఎలాంటి రాజకీయ నాయకులను ఎన్నుకోవాలి, ఎలాంటి వాళ్ళు గెలిపించుకోవాలి అని, అంటే ఇలాంటి మూవీ ఈ టైంలో రిలీజ్ చేయడం కారణం ఎలక్షన్స్ గురించి అని ఏం కాదండి. అంటే మేమైతే ఏదైతే జెన్యున్గా నమ్మామో, ఏదైతే జెన్యున్గా చెప్పాలనుకున్నామో అది ఆనెస్ట్గా చెప్పాము. అది ఎలక్షన్స్ గురించా, మోసాల గురించా, మిడిల్ క్లాస్ గురించా అని కాదు. ఒక ఆనెస్ట్ ఫిలిం చేశాము, ఆనెస్ట్ ఫిలిం చెప్పాలనుకున్నాము, ఆనెస్ట్ ఫిలిం ఈరోజు రిలీజ్ చేశాము. సో ఇది దేన్నో టార్గెట్ చేసింది కాదు. ఇట్స్ అ వెరీ జెన్యున్ అండ్ ఆర్గానిక్ ఫిలిం. మధ్యతరగతి కుటుంబాలకు ఇంకా రిలేట్ అయ్యే ఒక మంచి సినిమా. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా థియేటర్స్లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. షరతులు వర్తిస్తాయి. చాలా అద్భుతమైన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జరిగేటువంటి సమస్యలను, మన మీద ఒక లీడర్స్ చేసేటువంటి మోసాలను, వివిధ సందర్భాల్లో మన మీద వచ్చేటువంటి ఎమోషన్స్ను, కుటుంబాల్లో వచ్చేటువంటి ఒత్తిడిని ఎలా జయించాలి చిన్న టెక్నిక్ ద్వారా అనేది ఈ సినిమాలో చాలా అద్భుతంగా మన అక్షర కుమార సామన్న గారు అద్భుతంగా తెరకెక్కించడం జరిగింది. కాబట్టి నేను ఇందులో శంకర్ అన్న క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే చిరంజీవి విజయశాంతి క్యారెక్టర్లో కావచ్చు, హీరో హీరోయిన్ చాలా ఒదిగిపోయి ఇందులో ఉన్నటువంటి సాంకేతిక నిపుణులు వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి ఇళ్లల్లో ఉండి చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ఒక విన్నపం ఏంటంటే, మీరు థియేటర్స్కు రండి. థియేటర్స్కి వచ్చి మన ప్రతి హృదయాన్ని తట్టిలేపే ఇలాంటి సినిమాను చూడండి. ఖచ్చితంగా ఈ సినిమాను చూస్తే మీరు 100 రూపాయల కోసమో 200 కోసమో కాదు, మన జీవితాల్లో జరిగేటువంటి దుఃఖాలను, లేకపోతే వివిధ సందర్భాల్లో జరిగేటువంటి ఎమోషన్స్ను ప్రతిదీ ఈ సినిమాలో ఉంటుంది. ఇది ప్రతి హృదయానికి 100% కనెక్ట్ అయినటువంటి సినిమా. కాబట్టి మీరు అందరూ తప్పనిసరిగా రండి. షరతులు వర్తిస్తాయి అనే సినిమాను చూడండి. చాలా నచ్చిందండి. మన నిజ జీవితంలో జరుగుతున్న వాటి గురించి ఇది సందేశం ఇచ్చారు. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంకోటి మా అక్షర కూడా నేను చాలా కృతజ్ఞత చెప్తున్నా. చాలా పోరాటం చేసిండు మా తమ్ముడు. నాకు చాలా హ్యాపీగా ఉంది. తను పైకి రావాలని నేను ఆశిస్తున్నాను. సినిమా చాలా బాగుందండి. అందరూ చూడదగాల్సిన సినిమా. ఎందుకంటే మంచి కాన్సెప్ట్తో తీశారు. ఇలాంటి కాన్సెప్ట్స్ ఎన్నో వచ్చినా కూడా జనాలు కూడా ఇంకా ఈజీ మనీకి అలవాటు అవ్వడం, అలాంటి ఈజీ మనీ ఇన్వెస్ట్ చేయడం, ఇలా ఇన్వెస్ట్ చేయడం, అలా కరీంనగర్లో ఇలాంటి మోసాలు చాలా జరుగుతుంటాయి. ఎందుకంటే నాది కూడా కరీంనగరే. ఒకప్పుడు నేను కూడా అలా ఒక ఫ్రెండ్స్ చెప్తే నమ్మి జరిగినాయి. కానీ ఇలాంటి ఈజీ మనీ మోసాలకు గురి కాకుండా జనాలను కాపాడడానికి ఇలాంటి మంచి కాన్సెప్ట్తో సినిమా తీశారు. అలాగే హీరోయిన్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. చాలా బాగుందండి. అందరూ చూడదలసిన సినిమా. ఇలాంటి రోజు జరిగే విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి విషయాలు తెలుసుకోవడం వల్ల జనాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నేను మిడిల్ క్లాస్ పిల్లనే అన్నా, కానీ అక్కలాగా హీరోయిన్ లాగా నాకు కూడా స్నేహం అనేది ఉంటే ఇంకొక రకంగా లైఫ్ ఉండేటట్టుగా మన చిరువందని చూస్తుంటే స్క్రీన్ మీద స్టడీస్ అప్పుడు ఏం చేసామా, మన మధ్యతరగతి వాళ్ళ ఎమోషన్స్ని క్యాచ్ చేసి కార్పొరేట్ వాళ్ళు ఎలాగ మనకు సొసైటీలో ఆఫర్లు అని చెప్పేసి, కండిషన్స్ అప్లై అని చెప్పేసి మనము మోటివేషన్ అవుతాము. కానీ ఇలాంటి కథాంశము ఫ్యామిలీ డ్రామా, రొమాంటిక్, ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు ప్రతి ఒక్క ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే ఇలాంటి కాన్సెప్ట్కి మనం థియేటర్లోనే ఆదరించాలి. ఈ సినిమా చాలా మెస్పరైజింగ్గా ఉంటుంది.
అందరి క్యారెక్టర్లు తగ్గట్టుగా వాళ్ళ యొక్క ప్రస్తావన కూడా వెండి తెర మీద చూస్తే చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్. షరతులు వర్తిస్తాయి. ఇప్పుడున్న సమాజంలో ఏ విధంగా మనీ ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఎలా మోసపోతారో అనే దాని గురించి క్లుప్తంగా క్లియర్గా చూపించారు. దానివల్ల అయినా ఏ విధంగా ఫ్యామిలీ నష్టపోతారో మీకు క్లియర్గా చెప్పారు. సో సరతలు వర్సెస్ చాలా లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫ్యామిలీ సినిమా అందరితో పాటు వచ్చి హ్యాపీగా మీరు చూడండి, చూపించండి. సినిమా వచ్చి ఎంటర్టైన్మెంట్ చేయండి, ఎంటర్టైన్మెంట్ చేసుకోండి. సో సినిమా అనేది చాలా బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మోసపోవడం ఎలా, ఈజీగా ఎలా మోసం చేస్తారు జనాల్ని అనే దాని మీద చిన్న కాన్సెప్ట్, లవ్ అండ్ ఇమోషన్స్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా సూపర్ గా ఉంది, సూపర్ గా ఉంది. చిన్న బడ్జెట్ తో మంచి సినిమా అండి. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో పాటు సినిమా చూడొచ్చండి, మంచిగా ఉంది, సూపర్. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసిన ఫీల్ వచ్చిందన్న. తక్కువ బడ్జెట్తో ఇలాంటి మంచి సినిమాలు తీయొచ్చు అనే ఆలోచన రావటం నిజంగా డైరెక్టర్ గారి గొప్పతనం. అది హీరో గారు కూడా పర్ఫార్మెన్స్ కానీ మిగతా క్యారెక్టర్లు కానీ ఎవరైనా కానీ చాలా బాగా చేశారు. సినిమా అనేది చాలా బాగుంది. మనం ఎంటర్టైన్మెంట్ కోరుకుంటాం కదా, అది సినిమాలో 90% ఉంది. అంత సినిమాల్లో మనం ఈజీ మనీకి ఎలా అలవాటు పడి తర్వాత ఇబ్బంది పడుతున్నాం అనేది చూపించారు చాలా బాగా. సినిమా చాలా బాగుంది. మిడిల్ క్లాస్కి ఇది కనెక్ట్ అయ్యే సినిమా. మా అక్షరన్న దీనికి చాలా న్యాయం చేసిండు. హీరోయిన్స్ కూడా నాకు చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమా చాలా బాగుంది. సినిమా అంటే మన కష్టాన్ని నమ్ముకొని పైకి రావాలి, ఏది ఈజీగా వచ్చేదాన్ని దాని గురించి ఆలోచిస్తే పోయి బొక్కబోర్లా పడతాం అనేది ఈ సినిమా మెసేజ్. చాలా బాగుంది అన్న. ఇప్పుడే చూశాను, షరతులు వర్తిస్తాయి. నిజంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరూ కూర్చొని చూడాల్సిన సినిమా. ఈ రోజుల్లో ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ, అసలు ఎంతగా ఉన్నారంటే దుండగులు. అలాగా మంచి కాన్సెప్ట్తో వచ్చారనమాట. నిజంగా చాలా డైలాగ్స్ కానీ, ఆ మిడిల్ క్లాస్ వాళ్ళు ఫ్యామిలీ పడే బాధలు కానీ చాలా క్లియర్గా చూపించారు. చైతన్య గారి యాక్టింగ్ కానీ, భూమి గారి యాక్టింగ్ కానీ, వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ కానీ, ఆ శంకర్ అన్న, మిగిలిన అన్ని క్యారెక్టర్లు, ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీని విలేజ్లో ఎలా జరుగుతుంది, మోసాలు ఎలా జరుగుతున్నాయి, డైరెక్టర్ గారు చాలా క్లియర్గా రాస్తున్నారు. స్టోరీ అయితే ప్రతి ఒక్కరిని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు సీట్లలోంచి కదలకుండా చేశారనమాట. అంత కాన్సెప్ట్ ఓరియంట్తో ఆ మ్యూజిక్ కానీ, ఆ లాస్ట్లో క్లైమాక్స్ కానీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి, ఎక్కడ బోరు కొట్టదు. సో ఈ వారం ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే షరతులు వర్తిస్తాయి. అందరు థియేటర్కి వచ్చి చూడండి, చాలా బాగుంది. ఆయన ఇప్పుడే షరతులు వర్తిస్తాయి సినిమా చూశాన్న. సినిమా అంటే ఇది, ఎందుకంటే మనం బెట్టింగ్లే కానీ బెట్టింగ్ అనేసి అదనేసి అది మోసపోతూ ఉంటాము. మన జీవితంలో మోసపోకూడదు అనేది కాన్సెప్ట్. ఎందుకంటే చెప్తుంటే చాలామంది అదే తొందరగా ఈజీ మనీకి అలవాటు పడిపోతున్నారు మన జనాలు. అది కాకూడదు, ఎందుకంటే కష్టపడండి ఏది రాదు. ఎందుకంటే కష్టపడితేనే ఏదైనా వస్తాయి. మన రాజకీయ నాయకులే కానీ వాళ్ళు మనకి అలా ఆశ చూపించి అలా పెరుక్కుని ఇస్తున్నారు. అది మన అందరూ తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అయితే ఓవరాల్గా చాలా బాగుందన్న. థియేటర్కి వచ్చి చూడాల్సిన మూవీ. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూస్తే అయితే మాత్రం ఒక మంచి మెసేజ్ ఉంటుంది. పిల్లలతో వచ్చి చూడాలి, ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం చూసినప్పుడు ఇది ఏంది, దీంట్లో ఏముంది తెలిసింది అందరికీ.